ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి అసెంబ్లీ అయితే సమావేశం అవుతుంది. అయితే ఈ సందర్భంగా లా బిల్లులో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. గతంలో 2019 నుంచి కూడా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 సంవత్సర కాలం తర్వాత కూడా రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వం మీద అయితే పోరాడిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ నేపథ్యంలో గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా కొనసాగుతూనే తను వైసీపీ చర్చల మీద యుద్ధం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించిన 2019, 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి ఏదైతే జైలుకు పంపించిన నేపథ్యం, దాని తర్వాత కొంత అంటే ఏదైతే ఆసుపత్రిలో కొంత చేరిన నేపథ్యం, అలానే సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు మీద కొంత చేయి చేసుకున్నారని కూడా దెబ్బలు తనకు కాళ్ళకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి కూడా ఆ పార్లమెంట్ స్పీకర్ కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అటువంటి రఘురామకృష్ణరాజు ఈరోజు జగన్ను పలకరించడంతో కొంత ఆసక్తి ఘటన అయితే లాబీలో చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి లాబీలో రఘురామకృష్ణరాజుకి ఎదురుపడిన జగన్ భుజం మీద చేసి ఎలా హాయ్ జగన్ అని పలకరించడం జరిగింది. అయితే తప్పనిసరిగా ప్రతిసారి అసెంబ్లీకి రా అని రఘురామకృష్ణరాజు జగన్కు సూచించడం జరిగింది. అయితే తప్పకుండా ప్రతి అసెంబ్లీకి వస్తాను, మీరే చూస్తారు కానీ చెప్పిన సంఘటన కూడా మనకు లాబీల్లో జరిగిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్ జగన్ని తమ పార్టీ నాయకుడు మూర్ఖుడని, అలానే జగన్కు వ్యతిరేకంగా కూడా రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి వైసీపీని అంటగట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి పార్టీ మారి తను ఉండి స్థానం నుంచి తెలుగుదేశం తర్వాత పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు జరిగిన లాబీల్లో జరిగిన కొంత రఘురామకృష్ణరాజు జగన్ మధ్య జరిగిన సంభాషణ కొంత ఆసక్తిని అయితే రేగించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదైతే జగన్తో మాట్లాడిన తర్వాత వెంటనే పయ్యావుల కేసు అటుగా వెళ్తుంటే తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కూడా పయ్యావుల కేసును కోరటం జరిగింది. దానికి సరే అనుకుంటూ పయ్యావుల కేసు నవ్వుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సంఘటన తర్వాత వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రఘురామకృష్ణరాజును పలకరించడం జరిగింది. అయితే ఈ సంఘటన ఈరోజు అసెంబ్లీలో కొంత చర్చనైతే కలగజేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఒక్కసారిగా జరిగిన సంఘటనతో అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి లోనవటం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.